నంద్యాల జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరుతో కోట్లు కొల్లగొట్టారు. వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ కంపెనీ పేరుతో నిరుద్యోగులను బురిడి కొట్టించారు. దోర్నిపాడుకు చెందిన రాజారెడ్డి మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 2 నుంచి 3 లక్షలు వసూలు చేశారని తెలిపారు. దోర్నిపాడులో బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వారి నిరసనతో ఆళ్లగడ్డ కోవెలకుంట్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేశారు. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్. బాధితుల నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసినటువంటి ఘటన, రోడ్డు మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నా బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు. రోడ్ల మీదనే వంట వార్పు చేస్తూ కూడా ఆందోళనకు దిగారు. మొత్తంగా కూడా ఈ యొక్క ఎవరైతే మోసం చేశాడో రాజారెడ్డి అనే వ్యక్తి, వారికి రాజకీయ అండ ఉంది. అందువల్లనే తమ గోడు ఎవరు పోలీసులు పట్టించుకోవటం లేదు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నా కూడా వారు పట్టించుకోని పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయలు, వందలాది మంది నుంచి కూడా ఇలా డబ్బులు వసూలు చేశాడు. సో కాబట్టి మొత్తం అన్ని ఆధారాలతో మేము కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా పోలీసులు స్పందించడం లేదు. కనీసం అతన్ని గుర్తించే పని కూడా చేయటం లేదు అని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క బనగానపల్లె ఆళ్లగడ్డ రహదారిలో వీరు ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికైనా కూడా పోలీసులు స్పందిస్తారా లేక ఇంకేం జరుగుతుందన్నది మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితులను కొనసాగించే విధంగానే పోలీస్ చర్యలు కూడా ఉండడం అనేక అనుమానాలకు తాగుతుంది. రైట్ కిషోర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. వాళ్ళ అల్లుళ్ళైన రాజారెడ్డి మరియు